రోజు అందరు లబ్ధిదారులను చాలా పరిశీలించి ఒక్కొక్కరు అర్హులు ఎవరెవరు అనేది గత అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నేను రోజుగా పరిశీలించి మరి వాళ్లకు ఈ రోజు పిలిచి ఇవ్వడం జరిగింది. వాళ్లకు ఒక పత్రము, వాళ్ళ ఫ్లాట్ నంబరు, దాంతో పాటు వాళ్ళ ఇంటికి ఒక తాళం చేయి, దాంతో పాటు ఒక మున్సిపల్ నంబర్ కూడా వాటికి వేసి ఈ రోజు ఆ పత్రంలో రాసి ఎవరికి వాళ్ళ లబ్ధిదారులకు ఇవ్వబడ్డది. అందరికి కూడా మహిళా లబ్ధిదారులే. అక్కడక్కడ ఎవరో చనిపోతే సడన్ గా మొన్న చనిపోతే వాళ్ళ తల్లి చనిపోతే ఆ అబ్బాయికి వచ్చింది తప్ప మిగతా అందరు కూడా గతంలో కూడా పేర్లు పెట్టుకుని ఉన్న వాళ్ళు అందరికి వచ్చినాయి. అక్కడ ఇక్కడ కొన్ని పరిశీలనలో ఉన్నాయి, అవి కూడా పరిశీలన చేసి దానికి కూడా లబ్ధిదారులకు కేటాయిస్తాం. దాదాపు ఈరోజు 548 దాదాపు ఇవ్వడం జరిగింది. అండ్ మొన్న ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా పని చేయలేదు కాబట్టి దానికి ఓ సబ్స్టేషన్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక శాంక్షన్ చేయించి సబ్స్టేషన్ కనెక్షన్ ఇచ్చి దాంతో పాటు ₹1,00,00,000 మళ్ళీ మొన్న మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఇంటికి మెయిన్ సబ్స్టేషన్ నుంచి మన మీటర్ కి లేదు లైన్ అంటే మీటర్లు కూడా దాదాపు ₹1,00,00,000 శాంక్షన్ చేసి అవి కూడా ఫిట్టింగ్ చేసి గతంలో మళ్ళీ డ్రైనేజ్ పైపులు కూడా అన్ని పలిగిపోతే మళ్ళీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ డ్రైనేజ్ పైపులన్నా అన్ని ఒక 10 లక్షలు పెట్టి ఆ డ్రైనేజ్ పైపులు కూడా రిపేర్ చేయించి ఇప్పుడు ఉన్న స్థితిలో వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయబడ్డారు. దాదాపు అందరికీ వచ్చినట్టే ఈ రోజు. రేపు 2-3 రోజులలో మళ్ళీ కోదాడులో ప్రభుత్వం తరఫున టౌన్ లో ఇవ్వబడ్డ 500 ఇండ్లు ఏవైతే ఇవ్వమన్నారో అవి కూడా ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది. అది కూడా అయితే త్వరలో వచ్చే వారంలో అవి కూడా లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వబడతాయి.